అంటున్నారు ఇంత భారీ సభతో కానిస్టేబుల్కి ఏ గవర్నమెంట్ చేయలేదంటున్నారు, చేశారని ఊహించారు ఇలాగా? అంటే మేము అనుకున్నాం కానీ ఇంత బాగా జరిగిద్దని అనుకోలేదు, కానీ చాలా బాగా జరిగింది. ఇలా హోమ్ మినిస్టర్ మేడం కానీ, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం సార్ కానీ ఇట్లా దగ్గరగా చూడటం ఫస్ట్ టైం. ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వటం కూడా చాలా ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత బాగా జరుగుతుంది ఇదంతా చూడడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. 2022లో చాలా ఫేస్ చేసి ఉన్నారట, ఇంకా అయిపోయింది కోర్టు వదులుకునే వేళ చాలా ఫాస్ట్గా చేసిందట కూటమి ప్రభుత్వం, నిజమే? చాలా ఫాస్ట్గా చేసింది మేడం. అంటే కొన్ని కేసెస్ ఉన్నాయి దీని మీద, వాటిని సార్ట్ అవుట్ చేయటం కానీ, అట్లాగే మళ్ళీ ఇంకా దాని గురించి ముందుకు తీసుకెళ్లడం, ఈవెంట్స్ గురించి కానీ, అట్లాగే మెయిన్స్ ఎగ్జామ్ కానీ అంతా చాలా ఫాస్ట్గా జరిగింది. ఈ కేసెస్ అన్ని క్లియర్ అయిపోయిన దగ్గర నుంచి అయితే మాత్రం అంతా ఫాస్ట్గానే జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మేము ఈ 3 years పడిన స్ట్రగుల్ని వాళ్ళు మా కళ్ళారా చూశారు. అలాంటిది ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఇలాగా సన్మానిస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. చాలా థ్యాంక్స్ మేడం అందరికీ కూడా. కూటమి ప్రభుత్వం ఎంత వీలైతే అంత త్వరగా, నిజంగా మేడం. ఎందుకంటే లేడీస్గా ఉమెన్ పీసీస్ అంటే కొంచెం చిన్న తక్కువ చూపు ఉంటుంది. బట్ కానీ మేము ఆడపిల్లలుగా చాలా ఎదిరించి ముందుకు వచ్చాము. అందరూ కూడా మీకు జాబ్ రాదు, 3 years అయిపోయింది, జాబ్స్ లేవు అన్న సమయంలో కూటమి ప్రభుత్వం మా తరపున పోరాడి న్యాయపరమైన అడ్డంకులని తొలగించి మాకు ఈ ఉద్యోగాలను కల్పించారు. అందరికీ, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి అందరికీ కూడా మాకు ఎలాగైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.